హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పెసరపప్పుతోటి పెసరట్టు వేసి చూపిస్తానండి. ఈరోజు నేను ఒక గ్లాసు పెసరపప్పు, పావు గ్లాసు బియ్యము మంచిగా కడిగి నానబెడుతున్నానండి. ఇది నైట్ అంతా నానింది. ఇప్పుడు మంచిగా దీన్ని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టాక ఆ పిండిలో జీలకర్ర, సాల్ట్ కలుపుకోవాలండి. సరిపడా సాల్ట్ కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలపాలండి. ఈ విధంగా మంచిగా కలిపి ఇప్పుడు మనం పెసరట్టు వేయాలి. ఒకరోజు ముందు రోజు నానబెట్టాలండి. నానబెట్టి వేసే రోజే మంచిగా మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా జీలకర్ర, సాల్ట్ వేసి పట్టేటప్పుడు కొంచెం అల్లం ముక్క కూడా వేసానండి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి మంచిగా వేడెక్కాలండి. బాగా వేడెక్కాక వాటర్ చల్లితే మంచిగా వస్తుందన్నమాట ఈ పెసరట్టు. చూడండి, ఈ విధంగా పిండి వేసి మంచిగా పెసరట్టు వేస్తున్నానండి. చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, మీరు మనకిష్టమైతే ఉల్లిపాయలు కూడా తరిగి ఈ విధంగా మనకిష్టమైనన్ని వేసుకోవచ్చండి. కొన్ని అయితే కొన్ని, ఎక్కువైతే ఎక్కువ, మన ఇష్టం అండి. ఎన్నైనా వేసుకోవచ్చు. జీలకర్ర కూడా ఇలా పైన వేసుకోవచ్చండి, కానీ నేను పిండిలోనే వేసేసాను. ఇప్పుడు నూనె వేయాలి పైనుంచి. ఈ విధంగా సిమ్ములో పెట్టాలండి. ఫస్ట్ సిమ్ములో పెడితేనే మంచిగా దోశ రెడీ అవుతుంది. లేకపోతే అడుగున మాడిపోతుందండి. సిమ్ములో పెట్టి ఈ విధంగా నెమ్మదిగా తీయాలండి. ఈ విధంగా అంటూ నెమ్మదిగా తీయాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి పెసరట్టు. చూడండి, ఈ విధంగా తీయాలి. మనము ఇటు కూడా కాలితే బాగుంటుంది కాబట్టి చిన్నగా ఇలా వదలాలండి. అప్పుడు ఉల్లిపాయలు కూడా దానికి ఆనుకొని ఉంటాయి, మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి, కలర్ కూడా మంచిగా గ్రీన్ కలర్లో వచ్చింది దోశ. పెసర పప్పుకి పొట్టు తీసివేయలేదండి, అలానే ఉంచి మిక్సీ పట్టాను. చూడండి, ఎంత చక్కగా గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇటు ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. చూడండి, అంతే అండి, పెసరట్టు రెడీ అయిపోయింది. ఇలా ఎన్ని వేసుకొని అయినా మనం తినొచ్చండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ వాటర్ చల్లాలి. వాటర్ చల్లాక ఇప్పుడు మళ్ళీ దోశ వేయాలండి. చూడండి, ఈ విధంగా వేసి మంచిగా వేయాలి. సూపర్ వస్తుందండి. అసలు పెసరట్టు మంచిగా అంటుకోకుండా మంచిగా వస్తుంది. ఉల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చండి, వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా నేను మాత్రం లైట్గా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేశాక స్టవ్ మాత్రం సిమ్ములోనే ఉండాలండి. సిమ్లో ఉంటేనే మంచిగా ఈ పెసరట్టు అనేది మంచిగా అవుతుందండి, లేకపోతే అడుగుట్టిగానే మాడిపోతుంది. ఇలా వేసి మళ్ళీ ఆయిల్ వేసి చూడండి, మంచిగా వచ్చేస్తుంది. నెమ్మదిగా తీయాలండి. పెసరట్టుకి అడుగున తొందరగా మాడుతుందండి, అందుకే స్టవ్ సిమ్ములో పెట్టే చెయ్యాలి. చూడండి, చక్కగా సపరేట్ అవుతుంది. అంతే అండి, పెసరట్టు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మంచి కలర్ఫుల్గా గ్రీన్గా ఎంత చక్కగా ఉందో, చూస్తే తినాలనిపించేటట్టుగా ఉంది కదండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా హాట్ ప్యాక్లో వేసి, వేడిగా ఉంటే బాగుంటాయి కాబట్టి హాట్ ప్యాక్లో వేసేయాలండి. మనం తినేటప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఈ పెసరట్టుకి టమాటా పచ్చడి అండి, టమాటా పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది పెసరట్లో టమాటా పచ్చడి. చూడండి, ఈ విధంగా ఎలా ఉందో తిని చూద్దాము. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. అందరికీ మంచిదండి పెసరపప్పు అనేది, అందరికీ మంచిది కాబట్టి అందరూ తినొచ్చు. అందరూ ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసినందుకు ఒక లైక్. చూడండి, ఇప్పుడు పెసరట్టు తిని చూద్దామండి టమాటా పచ్చడితోటి. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.